హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మళ్ళీ వాలంటీర్ల రిక్రూట్మెంట్ అనేది త్వరలో జరగనుందండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లే వాలంటీర్ల నియామకం మళ్ళీ మేము వాలంటీర్లను తీసుకుంటామని అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకం అయితే చేపట్టబోతున్నారు. వాటిలో ఈసారి కొన్ని కీలక మార్పులు కూడా చేయబోతున్నారు. ఇక నెలకు 10,000 రూపాయల వరకు కూడా వాలంటీర్కి 10,000 రూపాయలు అయితే అందించబోతున్నారు. మరి అందుగల ఉత్తీర్ణత ఏంటి, ఎవరు అర్హులు, ఎవరికి ఎంతమంది నియామకం తీసుకుంటారు, ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో వాలంటీర్ల నియామకం విధుల్లో కీలక మార్పులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుందండి. కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన మార్పులైతే ఇప్పుడు జరగనున్నాయి. భారీ కసరత్తు చేస్తున్నట్లు దీనిపైన సమాచారం అండి. కొత్త ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జీతం పెంపు పైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. కీలక నిర్ణయాలు అయితే ఇలా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనము 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో 5 మాత్రమే వాలంటీర్లు ఉంటారనేది చెప్తున్నారు. ఇప్పుడున్న 5,000 రూపాయల జీతాన్ని 10,000 రూపాయలుగా పెంపు దిశగా నిర్ణయం అయితే అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇయ్యనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాలను ఖరారు చేయనుంది. నియామకంలో మార్పులు, రిక్రూట్మెంట్లో గల మార్పులు ఏంటంటే వాలంటీర్ రిక్రూట్మెంట్లో డిగ్రీ కనీసం అర్హత అనేది డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఏజ్ వచ్చేసి అతను లేదా ఆమె 1994 నుండి 2003 మధ్యలో అయితే జన్మించి ఉన్న వారికి ఈ విధంగా అర్హులు అనేది తెలుస్తోంది. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో కూడా విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్టు సమాచారం. వాలంటరీ సచివాలయ సిబ్బంది గ్రామ సర్పంచుల ఆధీనంలోనే పూర్తి అధికారం ఉండేలా అయితే విధి విధానాలకు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బట్వాడాలోనూ మార్పులు అయితే తీసుకురానున్నట్లు సమాచారము. వ్యవస్థలో సంస్కరణలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పటి వరకు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రతి నెల ఇచ్చే పెన్షన్దారులకు పెన్షన్ను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా, ప్రస్తుతం ఇస్తున్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్న విధానాన్ని కొనసాగించాలనే అంశంపైన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. సచివాలయ సిబ్బందికి ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి అని కూటమి పెద్దలు భావిస్తూ ఉన్నారు. మళ్ళీ వాలంటీర్ రిక్రూట్మెంట్ అయితే రాబోతుందండి. ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి అతను ఆమె 1994 నుంచి 2003 మధ్యలో జన్మించి ఉండాలి. అలాంటి వారే ఏజ్ లిమిట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా తక్కువ మందిని వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవడం ద్వారా వారికి 10,000 రూపాయల వరకు కూడా జీతాలు ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుందని చెప్పేసి వారి జీతాలు కూడా ఈ విధంగా పెంపు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా వాలంటీర్ నోటిఫికేషన్ అయితే రానుంది. ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వాలంటీర్ గురించిన ప్రతి ఒక్క అప్డేట్ గురించి మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.